ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి కీర్తనలు 113 2వ వచనం చదువుతాను. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఎందుకు ఈ కీర్తనాకారుడైనటువంటి భక్తుడు యెహోవా నామము ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక అని పలుకుతూ ఉన్నాడు? యెహోవాను మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి అని చెప్పబడుతుంది అని అంటే, తన అనుభవపూర్వకమైనటువంటి జీవితంలో ఆ కీర్తనాకారుడు తన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని కీర్తనల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అందుకనే చూడండి, ఇక్కడ 126వ అధ్యాయము కీర్తనల గ్రంథం 3వ వచనంలో మనం చూసినట్లయితే 126వ కీర్తనల గ్రంథము 3వ వచనం చదువుతాను. 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. చూడండి, అందుకని ప్రియమైన వాళ్ళరా, ఇది మొదలుకొని ఎల్లకాలము అంటే, ఎల్లకాలం అంటే ఇప్పుడు, ఎల్లప్పుడు మనం బ్రతికిన దినములన్నిటను యెహోవా నామమును సన్నుతింపబడునుగాక అని పలుకుతున్నాడు. ఎల్లకాలము లేక ఎల్లప్పుడు అనేది ఈ మనుషుడు మరణించిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో ఆయన నామము సన్నుతింపబడునుగాక అన్నటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అందుకనే మానవ జీవితంలో, మన జీవితాల్లో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. ఏం గొప్ప కార్యాలు చేసినాడు? ఈ కీర్తనాకారుడు తన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే ఆ విధంగా ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడునుగాక అని పలుకుతున్నాడు. మనం చూద్దాం ఆ గొప్ప కార్యాలు ఏం చేశాడు. మత్తయి సువార్త, మానవుడమైన మన పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే ఏమి ఆ గొప్ప కార్యాలు చేశాడు అనంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ప్రియమైన వాళ్ళారా, ఏం చేశాడు గొప్ప కార్యాలంటే, తన ప్రజలమైన మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఏంటి ఈ గొప్ప కార్యాలు? ప్రియమైన వాళ్ళ, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఈ లోకంలో రకరకాలైనటువంటి విధములు కలిగినటువంటి వ్యాధులకు, రోగులకు అనేకమైన వైద్యము అందించబడుతుంది ఈ టెక్నాలజీ కాలంలో. అయితే పాపమునకు మాత్రము ఎక్కడా ఏ మందు కూడా కనిపెట్టలేదు. కాబట్టి ఇది ఎక్కడా దొరకదు. కనుక తన ప్రజలను, వారి పాపములో ఉన్నటువంటి ప్రజలను దేవుడు రక్షించడానికి గొప్ప కార్యం. ఇది గొప్ప కార్యం. ఒకప్పుడు నా జీవితంలో పాపము చేత, అపరాధము చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన గొప్ప కార్యాలు చేశాడు, రక్షించాడు, కాపాడాడు. అది గొప్ప కార్యం చేశాడు గనుక కీర్తనాకారుడైనటువంటి జీవితంలో కూడా, తన యాత్రా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు గనుక ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నుతింపబడునుగాక అని పలుకుతున్నాడు. మరి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు. ఏంటి ఆ గొప్ప కార్యం? మొదటిగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక. ప్రియమైన వాళ్ళ, ఆయన రక్షించే దేవుడు. ఎక్కడ నుండి? ఎవరు విడిపింపలేనటువంటి స్థితి నుండి, ఎక్కడ దొరకనటువంటి రక్షణ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది అన్నటువంటి సత్యం మత్తయి సువార్త 1:21లో మనం చూసుకున్నాం. ఆయన రక్షించే దేవుడు. రక్షించడము అనేటువంటి విషయం సామాన్యమైన
విషయం కాదండి. కనుక మానవుణ్ణి అనేకమైన వాటి నుంచి మానవుడు రక్షించగలడు కానీ పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆయనే రక్షకుడు. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఇది నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల గొప్ప కార్యం చేశాడు. కనుక ఆయన నామము స్తుతించబడునుగాక అని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 86వ కీర్తనల గ్రంథం 86వ కీర్తనల గ్రంథంలో చూడండి, 86వ కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 86 కీర్తనల గ్రంథం 'ప్రియమైన గమనించండి, 86వ కీర్తనల గ్రంథంలో 5వ వచనాన్ని చదువుతాను. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా ఆయన ఆ యేసుక్రీస్తు వారు దయాళుడవు. ఆయన దయాళత్వం కలిగిన దేవుడు. అంతేకాదు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. కాబట్టి పాపముల చేత, అపరాధముల చేత కొట్టుమిట్లాడుతున్నటువంటి మనలను క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇది గమనించాలి మనం. ఆయన రెండవదిగా క్షమించే దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఒకవేళ మన పాపములను క్షమించకుండా ఆయన కనిపెట్టి చూస్తే మనం నిలవగలమా? 130వ కీర్తనలో చూడండి, 130వ కీర్తనలో 130వ కీర్తన చూడండి, 130వ కీర్తనలో చూడండి. ప్రియమైన వాళ్ళరా, 3-4 వచనాలుగైనా మనం చదివినట్లయితే, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? కనుక ప్రియమైన వాళ్ళరా, మనం నిలవలేము. ఆయన మన దోషములను కనిపెట్టి చూస్తే మనం నిలవలేము. ఆయనలో క్షమాపణ లేకపోతే మనము భూమి మీద నిలవలేము. మన పాపములను బట్టి మనకు స్థితి ఎలాంటిదంటే చనిపోయేటువంటి స్థితి. సరే, చనిపోతే అంతటితో అయిపోతుందా అని అంటే అంతటితో అయిపోదు. ప్రియమైన వాళ్ళారా, నిత్య నరకం ఉన్నది. కనుక నిత్య నరకము నుంచి కాపాడుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే గొప్ప కార్యం చేశాడు. అంతేకాదు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు ఉన్నాడు. కనుక ఆయనను స్తుతించే వారంగా ఉండాలి, ఆయనను ఘనపరచబడాలి. అందుకని 4వ వచనంలో కూడా మనం చూస్తే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రియమైన వాళ్ళారా, ఆయన యొద్ద 3వ విషయం, క్షమాపణ దొరుకుద్ది. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీవు పాపములో, శాపములో దేవుణ్ణి ఎరగక ఉన్నావేమో, ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. నీ దోషములు కనిపెట్టి చూస్తే నువ్వు నిలవలేవు. కాబట్టి ఆయన నీ ఎడల గొప్ప కార్యం చేయటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. నీ పాపములు క్షమించటానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. నీ దోషములను క్షమించుటకు ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆయన ఎంత గొప్ప కార్యాలు మన ఎడల చేసినాడో మనం చూస్తూ ఉన్నాం. 126 3వ వచనంలో ఇవన్నీ గొప్ప కార్యాలే. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. మానవుడు ఆది ఆదాము పాపం చేసి దేవుని వెతకలేదు. ఆదాము పాపం చేసి దేవుణ్ణి వెతకలేదు. అయితే దేవుడే ఏం చేశాడండి? మానవుడిని వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామును సమకూర్చటానికి దేవుడే వెతుక్కుంటూ ఆదాము దగ్గరికి వచ్చాడండి. ఎంత గొప్ప కార్యం ఇది! ప్రియమైన వాళ్ళ, ఎంత గొప్ప కార్యమో చూడండి. 3వ అధ్యాయం ఆదికాండం 8-9 వచనాల్లో మనం చూస్తే చూడండి, 3వ అధ్యాయం ఆదికాండం
8, 9 వచనాలు మనం చూసినట్లయితే, చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు? చూసారా, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇదే. పాపం చేసి మానవుడు దేవునికి దూరస్తుడై ఉంటే దేవుడే ఆదాముని వెతుక్కుంటూ తన పాపములను క్షమించటానికి, ప్రియమైన వారలారా, ఎంతగా నీ పట్ల నా పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను బట్టి ప్రభువుని ఎల్లకాలము స్తుతించబద్దులమై లేమా? మనం స్తుతించాలి. అందుకనే 113 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఆయన నామము సన్నుతింపబడే నామం కాబట్టి. రెండవదిగా మనం చూస్తే, ఇంకా ప్రియమైన వారలారా, పాపము ఒప్పుకోకుండా జీవిస్తూ ఉన్నాడు దావీదు. పాపం చేసి పాపం ఒప్పుకోకుండా తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? సమకూర్చడానికి దేవుడే దావీదు నొద్దకు వచ్చాడు. 1 సమూయేలు గ్రంథం, ప్రియమైన వారలారా చూడండి, 1 సమూయేలు గ్రంథము, ప్రియమైన వారలారా 1 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. ప్రియమైన వారలారా చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే, ఇక్కడ దావీదు కూడా పాపము చేసి పాపం ఒప్పుకోకుండా తన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రియమైన వారలారా చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథం, ప్రియమైన వారలారా గమనించండి, 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకానొక పట్టణమందు. చూడండి, దేవుని యొక్క ప్రవక్తను పంపాడు. పాపంతో జీవించటం, పాపం వల్ల వచ్చు జీతం మరణమని. కనుక ఏం చేశాడంటే, దేవుడే దావీదు యొద్దకు తన దూతను పంపి, తన ప్రవక్తను పంపి సమకూర్చటానికి దేవుడే దావీదు నొద్దకు వచ్చినటువంటి వాడుగా మనం చూస్తాం. ఎంత గొప్ప కార్యమండి ఇది. ఈనాడు పాపం చేసినటువంటి మన వైపు చూడగలరా ఎవరైనా? మనల్ని ప్రేమించగలరా ఎవరైనా? మనల్ని దగ్గరికి తీయగలరా? ఎవరు తీయరండి. లోకంలో పాపం చేసిన మనల్ని దగ్గరికి తీసేవారు ఎవరు లేరు. కానీ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించటానికి వచ్చినటువంటి మహా గొప్ప రక్షకుడు గనుక ఆయనే ఆదాము వద్దకు వచ్చాడు, పాపం చేసి పతనమైన స్థితిలో తిరిగి సమకూర్చడానికి. అలాగే రెండవదిగా దావీదు కూడా పాపం చేసి జీవిస్తూ ఉన్నాడు. అయితే తన ప్రవక్తను పంపి తన ద్వారా హెచ్చరించాడు. సరిచేయబడిన తర్వాత దావీదు సమస్తమును సమకూర్చుకొనెను అన్న మాట కూడా మనం చూస్తాం. అంతేకాదు మూడో వ్యక్తిగా మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే మూడో వ్యక్తి కూడా చూస్తే చూడండి, యోనా. చూడండి ప్రియమైన వారలారా, దేవుని చిత్తానికి విరోధముగా నడిచి సముద్రములో పడిన యోనాను కూడా బ్రతికించుటకు గొప్ప చేపను పంపాడు. ఎంత గొప్ప కార్యమండి ఇది. అసలు ఎవరు పంపిస్తారండి? నిన్ను నన్ను రక్షించడానికి ఎవరు వస్తారు? ప్రియమైన వారా, ఎవరు రారు. అయితే దేవుడే నీ యొద్దకు వచ్చాడు, ఆదాము యొద్దకు వచ్చాడు, దావీదు యొద్దకు వచ్చాడు. యెషయా దేవుని చిత్తాన్ని తిరస్కరించి పయనిస్తున్నటువంటి యెషయా యోనా దగ్గర కూడా వచ్చి ఏమంటున్నాడో చూడండి ప్రియమైన వారలారా. ఎలాగ రక్షించాడో చూడు ప్రియమైన వారలారా. ఆయన ప్రేమ ఎంత గొప్ప కార్యము చూశారా? ఎప్పుడైనా గమనించారా? సముద్రంలో పడినటువంటి యోనాను 1వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి ఎంత గొప్ప కార్యం అండి ఇది.
ఈ గొప్ప కార్యాలు ఎవరు చేయగలరు? గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడే. అందుకని గొప్ప ముత్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు మత్స్యము యొక్క కడుపులో నుండెను. చూసారా, దేవుని తిరస్కరించిన వారిని కూడా సరిచేయటానికి యోనా దగ్గరకు చేపను పంపాడు. తెలుసా, ఎంత గొప్ప కార్యం అండి. చూసారా, ఇంకా 4వ విషయం కూడా మనం చూస్తే చూడండి ప్రియమైన వారలారా, దేవుని వాక్య భాగంలో నుండి పిలుపును మరిచి పాత జీవితానికి వెళ్ళిపోయిన శిష్యులను కూడా చూడండి యేసు ప్రభువారు వెతుక్కుంటూ వచ్చాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవునితో తిరిగి పాత జీవితానికి వెళ్ళి తిరిగి తన చేపలు పట్టేటువంటి వృత్తిలోనికి కొనసాగటానికి వెళ్ళినటువంటి శిష్యులను కూడా ప్రియమైన వారలారా వెతుక్కుంటూ యేసు ప్రభువారు వచ్చాడు. చూసారా, ఎంత గొప్ప కార్యం చేశాడండి. ఇవన్నీ గొప్ప కార్యములు కావా? ఇవన్నీ అద్భుత కార్యాలు కావా అండి మానవుని యొక్క మన జీవితాలు? చూడండి 4వ వచనంలో యోహాను సువార్త 21:4 సూర్యోదయం అగుచుండగా యేసు అద్దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చూసారా, యేసు ప్రభు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందువలన లాగలేకపోయిరి. చూశారండి ప్రియమైన వారలారా, తిరిగి తన పాత జీవితానికి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి శిష్యులు పిలిచి ఆయన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఇది గొప్ప కార్యం కాదా అండి? మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుని ఎరిగి కూడా దేవుని సత్యాన్ని తెలుసుకొని కూడా లోకంలో సంచరిస్తున్నటువంటి ఈనాడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా పాత జీవితంలో ఉన్నావేమో. నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. శిష్యుల వలె తప్పిపోయి పాత జీవితానికి వెళుతున్నావేమో. తిరిగి రా, ఆయన దగ్గరకు రా. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందండి. ప్రియమైన వాళ్ళ, ఆయన దగ్గర గొప్ప క్షమాపణ దొరుకుతుంది. అంతేకాదు, పాపం చేసి లోకంలో తప్పించుకొని ఎవరు చూడలేదులని తిరుగుతున్నావేమో దావీదు వలె. అక్కడికి కూడా తన ప్రవక్తను పంపించి, నా దేవుడు, ఈరోజు నీవు ఏ పాపంలో చిక్కుకొని ఉన్నావో దాని నుండి నిన్ను విడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఆయన స్తుతించాలి. అలాగే ప్రియమైన వాళ్ళారా, యోనా దేవుని తిరస్కరించి వెళుతున్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు తనను కూడా బ్రతికించాడు చేప ద్వారా. ఎంత గొప్ప కార్యమండి. కనుక ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఎల్లకాలం స్తుతించాలి అని చెప్తున్నాడు భక్తుడైన కీర్తనాకారుడు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, ఆదాము కూడా పాపం చేసి దాక్కున్నప్పుడు దేవుడే వచ్చాడు ఆదాము దగ్గరికి. ఈరోజు నీవు కూడా ఈ లోకంలో ఏ పాపంలో మునిగి ఉన్నావో, ఏ పాపంలో బంధించబడి ఉన్నావో, ఏ పాపంలో చిక్కుకొని ఉన్నావో, ఆ పాపముల నుండి నిన్ను విడిపించటానికి ఒకే ఒక్క రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీ పట్ల కూడా గొప్ప కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు సోదరుడా, సహోదరి. అందుకని కీర్తన గ్రంథం 113:2 ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. చూశారా, తన జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈనాడు నిన్ను కూడా రక్షించాడు. నీవు కూడా దేవుని స్తుతించాలి. అందుకనే మీకా గ్రంథంలో చూడండి
ప్రియమైన వాళ్ళారా, మీకా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయంలో మనం దేవుని వాక్య భాగంలో చూసుకున్నట్లయితే, మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళారా, మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా ఉన్నారా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపించువాడు కాదు. ఆయన యొద్దకు రా. ఆయన, ప్రియమైన వాళ్ళారా, మరలా మన యందు జాలిపడును. ఆదామునందు జాలిపడ్డాడు, దావీదునందు జాలిపడ్డాడు, యోనాయందు జాలిపడ్డాడు. తప్పిపోయి తన పాత జీవితంలోకి పోయిన శిష్యుల పట్ల జాలిపడి వారి యొద్దకు పోయి వారిని తిరిగి మనుషులు పట్టే జాలరులుగా చేసినాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా ఆ గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. కనుక దేవుడు ఎంత గొప్ప కార్యాలు నీ పట్ల చేసినాడో మనము ఆయన చేసిన కార్యములను బట్టి, అందుకని యెహోవాను స్తుతించుడి 113 మొదటి వచనం. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. కనుక మనందరము కూడా సేవకులమైన, రక్షణ పొందినటువంటి బిడ్డలమైన, తిరిగి తప్పిపోయిన వారైనా తిరిగి సమకూర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. సమకూర్చబడి తిరిగి ఆయనను మహిమపరచాలి. ఇది మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఎంతైనా ప్రేమ కలిగిన దేవుడవు, ఆరాధనలకు యోగ్యుడు అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈరోజు మనవులు కోరినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కొరకు ప్రార్థిస్తుంటుండగా సహాయపడము, కృప చూపించము. సహోదరుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీరే కనికరం చూపించి రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపించు. వారి ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ సమస్యలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని కృప చూపించు. సహోదరుడు ఇంటి సమస్యల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తన ఆర్థిక పరిస్థితులన్నిటినీ మీరే జ్ఞాపకం చేసుకొని తోడై ఉండి సహాయపడము. ఈ విధంగా వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దర్శించి రక్షణ కార్యం జరిగించి నీవు చేసిన మేలును, ఉపకారములను బట్టి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి బిడ్డలుగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.